పెద్ద మూవీ రిలీజ్తో విజయనగరం జిల్లాలో ఒక సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు మెగా ఫ్యాన్సీలో ఒక పండగ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బుచ్చిబాబు డైరెక్టర్ గాను హీరో రామ్ చరణ్ గా నటించినటువంటి ఈ పెద్ద మూవీ మరింత సూపర్ హిట్ అవుతుందంటూ కూడా ఒకవైపు అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికే మొదటి షో కూడా ఈరోజు ప్రారంభించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఒకసారి మనతో పాటు ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లా నేనైతే ఎన్సెస్ థియేటర్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ చూస్తే మొత్తం హౌస్ఫుల్ అంటూ కూడా ఒకవైపు అయితే బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనుషులను కూడా యాక్టివేషన్ ఉండాలి. ఉన్న కుర్రోళ్ళు కానీ యూత్లో కానీ ప్రతి ఒక్కరు కూడా జిడ్డుగా ఉంటారు ఈ రోజుల్లోని. దానికి ఇన్స్పిరేషన్ గా ఈ సినిమా తీశారు. అందులో విజయనగరం పేరుతో చాలా బాగా తీశారు. దానికి మూవీ ఏ విధంగా ఉందండి? మూవీ ఇన్స్పిరేషన్ గా ఉంది, చాలా బాగుంది. ప్రతి సమస్యకు కూడా ఆవేశం కాకుండా ఆలోచన విధానంతో వెళ్ళాలనే మూవీలను చూపించారు. చాలా చక్కగా ఉంది. దీనికైతే డైరెక్ట్కి రామ్ చరణ్కి హ్యాట్సాప్ చెప్పచ్చు. ప్రతి సమస్యకి కూడా సొల్యూషన్ కావాలి, ప్రతి మనిషిలో కూడా గుర్తింపు తేవాలనే ఆలోచన విధానం ముందు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ క్యారెక్టర్ సూపర్ అనే బాగా నటించాడు, యాక్టింగ్ సూపర్ అనే ఎలా ఉందన్న మూవీ? ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంది సార్ మూవీ? ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా బాగా తీసాడండి. పెద్ది అనేది ఒక పోరాటమైన సినిమా, చాలా బాగుంది. క్రీడా స్ఫూర్తికి చాలా బాగుంటుంది. చాలా ప్రతి సన్నివేశం కూడా చాలా నీట్గా తీసాడండి సినిమా. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు సినిమా. అంటే ఈ బుచ్చిబాబు డైరెక్షన్ లో అలాగే రామ్ చరణ్ ఎలా అనిపిస్తుంది? కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ అనేది ఒక డిఫరెంట్గా చూపించాడండి, చూపించాడు. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా నీట్గా తీసాడండి. ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. చాలా ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా అండి. తప్పనిసరిగా అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిందిగా కోరుచున్నాం. మీరు చెప్పండి ఎలా ఉంది? చాలా బాగుంది సార్ సినిమా, ఎక్సలెంట్. రామ్ చరణ్ 1 man షో చేశాడు, సూపర్. రామ్ చరణ్ చాలా గుడ్ యాక్టింగ్ చేశాడండి, వెరీ గుడ్, సూపర్ సినిమా. రామ్ చరణ్ కోసం చూసి వచ్చు. 1 man షో రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. రామ్ చరణ్ సూపర్, ఎక్సలెంట్. విజయనగరం బేస్ తీశారు కదా, ఒక కోణల్లో ఒక మారుమూల ప్రాంతాల గురించి కూడా ఒక చెప్పడం కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చరిత్ర ఉందని మనకే తెలియదు, అలాంటిది గొప్పగా బుచ్చిబాబు చూపించాడు. విజయనగరం అంటే చాలా పెద్ద గొప్పగా చూపించాడు, చాలా గ్రేట్. విజయనగరంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. అలా మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సినిమా. ఒకేలా బతకడానికి ఒకేలా ఉండడానికి ఎలా ఎందుకు చేయడం అనే ఒక దీంట్లో చాలా బాగుంది కాన్సెప్ట్ వచ్చేసి. ఎలాగైనా గెలవాలి, మన పేరు మనమే చూపెట్టాలని మన విజయనగరం పేరు చూపెట్టారు. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ పుడతామా ఏంటి? చూడాలి, సినిమా చూడాలి. చాలా బాగుంది. రామ్ చరణ్ అనేది బాగా చేశాడు, బాగుంది. ఎలా ఉన్నాయి అంటే పెద్ద మూవీలో పర్ఫార్మెన్స్ ఓన్లీ, సినిమా మరట్లేదు. తర్వాత జగపతి బాబు కొంచెం అంతే. సినిమా అంతా 1 man షో. ఓకే అన్న, ఎలా ఉందన్న? పెద్ద మూవీ సూపర్, సూపర్ డూపర్. పెద్ద మూవీ సూపర్ డూపర్. రామ్ చరణ్ యాక్షన్ అదర్స్, బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుందండి. అన్న ఎలా ఉందన్న? బాగుంది, సూపర్, బ్రహ్మాండంగా ఉంది సినిమా. బాగుందన్న, సూపర్. అమ్మ ఎలా ఉందమ్మా? ఫ్యామిలీతో చూడొచ్చు? బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంతకంటే ఎక్కువగా ఉంది? చాలా బాగుంది, అంతకన్నా ఎక్కువ ఉంది. బాగుంది. అమ్మ ఎలా ఉందమ్మా? సూపర్ 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 హిట్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంతకంటే బాగుంది? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం రీచ్ అయింది. బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్. ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇది ఎలా ఉంది? బాగుంది. చూసాం కదా, ఇక్కడ పెద్ద మూవీ బ్లాక్ బాస్టర్ మూవీ అంటే కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇంకా ఉన్నారు, ఆడియన్స్ వస్తూనే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే పెద్ద ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ సినిమా. స్పోర్ట్స్ కోటాలోనే మంచి రేంజ్కి వెళ్ళింది. ఎలా ఉంది? సినిమా మాత్రం చాలా బాగుందండి, చక్కగా బ్రహ్మాండంగా. స్పోర్ట్స్ గురించి మాత్రం చాలా చక్కగా బ్రహ్మాండంగా వివరించారండి సినిమా అయితే మాత్రం భలేగా ఉంది. చక్కగా చూడాల్సిన సినిమా, చక్కగా చేశారు. బుచ్చిబాబు డైరెక్షన్ అయితే మాత్రం బ్రహ్మాండంగా నిరూపించారు. అది కూడా కాక ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా చక్కగా సూపర్గా బ్రహ్మాండంగా చేశారు. మళ్ళీ చూడొచ్చు. పెద్ద మాత్రం పెద్ద లాగానే ఉంది, చాలా చక్కగా సూపర్గా ఉంది.
అమ్మ ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్ పెద్ద మూవీ అందరూ చూడాలి. పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేశాడు మా రామ్ చరణ్. ఎంత బాగున్నాడు. సూపర్ ఎక్సలెంట్ అసలు ఆసమ్. ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్ అండ్ జై రామ్ చరణ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మా ఇంట్లోని నేషనల్ ప్లేయర్స్ 2 ఉన్నారు. మా ఇంకెవరో కాదు, మా అమ్మ నాన్నగారు. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ మూవీకి వచ్చా. ఎక్సలెంట్ గా ఉంది. ఇంకొకసారి కూడా చూడొచ్చు. ఫ్యామిలీతో మళ్ళీ రావచ్చు. తమ్ముడు ఎలా ఉంది? సూపర్ సూపర్ హైలైట్ సూపర్. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇవ్వచ్చని బుచ్చిబాబు సార్ నిరూపించాడు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్ అసలు సూపర్ సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్. ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టే ఉంది. సూపర్ గా ఉంది. రామ్ చరణ్ ఒకటే ఆడిస్తాడు సినిమా. బుర్రపాటు చేస్తాడు. మస్ట్ వాచ్ ఫిలిం భయ పక్క. స్పోర్ట్స్ మెన్స్ అయితే ఎవరెవరైతే ఉన్నారో అందరూ చూడాలి. బ్లాక్ బస్టర్. మేము అక్కడ ఆ మూవీలో నటించడం కూడా మన విజయనగరానికి చాలా చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే అక్కడ లైవ్లో కుస్తీ పోటీల్లో నేను సంఘ పెద్దగా ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్లో. అందులో మన విజయనగరం అంటే అక్కడ షూట్ లొకేషన్లో మన విజయనగరం బ్యానర్లో అన్నీ కనబడ్డా అంతా హైదరాబాద్లో. అవంతా చూసిన తర్వాత రామ్ చరణ్ గారి తాలూకా యాక్షన్ కానీ ఆయన పడే కష్టం కానీ సపరేట్గా ఆయన కోసం ఓ పక్కన జిమ్ కట్టినారనమాట. జిమ్ కట్టి ఆయన షార్ట్ అవగానే వెళ్ళడం, జిమ్ చేయడం, రావడం అనమాట. బుచ్చిబాబు గారు కానీ, మొత్తం ర్యాండీ గారు కానీ, రత్నవేలు గారు అందరూ కూడా అక్కడ ప్రతి ఒక్కరు పేరున చాలా చాలా కష్టపడినారు. అదే ఈరోజు ఈ విజయం అనమాట. మూవీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అందరూ ఫ్యామిలీలతో వచ్చి చూడండి. మూవీని ఇంకా పెద్ద హిట్ చేయండి. ఇలాంటి మూవీస్ అనేది ఏంటంటే యువతకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ మీద కానీ వాటి మీద మూవీస్ చేసినప్పుడు చాలా బాగుంటాయి. ఏదో ఫ్యాన్స్ అనో లేకపోతే వేరే అని నెగిటివ్ ప్రచారం వద్దు. అందరూ ఫ్యామిలీల ద్వారా రండి, వచ్చి ఫ్యామిలీ మూవీస్ చూడాలని కోరుకుంటున్నా. తల్లిదండ్రులు ఏమొచ్చి పిల్లలకి ఇంకా ఎక్కువగా స్పోర్ట్స్ గట్రా నేర్పించి వాళ్ళని బాగా డెవలప్ చేయాలని, పిల్లలు కూడా చాలా ఫిజికల్గా గట్టిగా ఉండాలని మూవీలో మనకు ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి ఒక ఊరు కోసం చేసే కుర్రవాడి తాలూకా కథగా చూడండి. ఇది పొలిటికల్గా ఏవో ఉన్నాయి అవేం కాకుండా పక్కా మూవీగా చూడండి. చాలా హిట్ కొట్టినారు. కంగ్రాట్స్ టు రుది క్రియేషన్స్, పెద్ద టీమ్, సుకుమార్ రైటింగ్స్, మా గురువు గారు. అంతా బాగుండాలని కోరుకుంటున్నాం. మూవీ ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు రామ్ చరణ్తో కలిసి నటించేటటువంటి అదృష్టం ఒక విధంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా చూడాలి? మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీ ఉందండి. మొత్తం నేను ఒక 30 days వరకు చేసినాం. 30 days రామ్ చరణ్ గారితో కాంబినేషన్తోనే చేసినాము. ఆయన అక్కడ సెట్లోకి రాగానే అందరినీ పలకరించే విధానం కానీ బయట బోల్డ్ మాట్లాడుకుంటుంటారు ఇలాగా అలాగా అని. వీళ్ళు తెలియకుండా జడ్జ్ చేయడం అనేది కాదు. ఆయన రాగానే ఫస్ట్ అందరికీ విష్ చేస్తారు, పలకరించి చాలా మంచిగా చేస్తారు. మొత్తం అంటే అక్కడ షార్ట్లోనే ఏదో ఉండదు. ఆ మూవీ దీని మీద ఉంటారు. అట్ ద సేమ్ టైం కో ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో అందరితో చాలా చక్కగా మాట్లాడుతుంటారు. వాళ్ళందరితో ఉంటారు. వాళ్ళకి చాలాసార్లు నేను కూడా అడిగా. ఏ సినిమా నేను చేసిన మూవీ పుష్ప ఉన్నా పెద్దిలో నేను చేయాలి అని నేను కొద్దిగా నా మట్టుకు నేనే వెళ్ళాను. ఎందుకంటే ఇది కంప్లీట్ విజయనగరం డ్రాప్ కాబట్టి, విజయనగరం పేరు మీద చేస్తున్నారు కాబట్టి నేను అడిగి మరీ వెళ్ళి నటించిన నాకు ఇష్టమైన సినిమా అన్నమాట. అంటే విజయనగరంలో చూస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాలూరు ప్రాంతాన్ని కూడా చూపించొచ్చారు. ఇప్పటి వరకు కూడా అక్కడ స్టేషన్ అయితే ఉందో కూడా ట్రైన్ వెళ్ళిన పరిస్థితి. సేమ్ సిచ్యువేషన్ ఈరోజు పెద్ద మూవీలో కూడా అటువంటి సిచ్యువేషనే కనిపించింది. అంటే ఆ ప్రాంతం కూడా ట్రైన్ వెళ్ళిపోవడం తప్పకుండా ఏ రోజు కూడా ఆగేది లేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ రోజు కూడా అక్కడ చూస్తే ఇక్కడ రియల్గా చూసుకుంటే విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ పార్వతీపురం జిల్లాలో ఉంది. అక్కడ సాలూరు సంబంధించి రైల్వే స్టేషన్ ఇంతవరకు కూడా ట్రాక్ అయితే ఉంది. ఇంతవరకు ట్రైన్ వెళ్ళిన పరిస్థితి. అలాంటి సేమ్ సెంటిమెంట్గా సేమ్ సిచ్యువేషన్ కనిపి దీన్ని ఎలా చూడాలి? సేమ్ దీన్ని బేస్ చేసుకొని తీసారంటారా? అంటే ఇది ఒక స్టోరీ కింద చూడండి. ఇప్పుడు ఏంటంటే బొబ్బిలికి కానీ సాలూరు నుంచి బొబ్బిలికి బస్సు ఉంది. ట్రైన్ బస్ లాగా ట్రైన్ బస్సు వరకు ఉంది. ఇది కంప్లీట్ లేదు కొండ కింద. అంటే ఫస్ట్ కొండ కింద అనుకున్నాం మేము. ఇది కోడి రామూర్తి గారి తాలూకా జిల్లా అంటే మన వీరఘట్టం రిలేటెడ్ కాబట్టి ఆయన విజయనగరంలోనే ఇచ్చేశారు కాబట్టి ఇండియన్ హెర్క్యులస్ ఆయన కాబట్టి ఈ విజయనగరాన్ని బేస్ చేసుకొని ఈ మూవీ తీసున్నారు కనుక ఆ సాలూరు అనేది ఏంటంటే ఊరు పేర్లు అయితే చెప్పినారు. కాకపోతే ఏంటంటే
స్టేషన్ అయితే అక్కడ ఉంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పండగ వాతావరణమే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు విజయనగరం వాయిస్ కూడా ఈరోజు పెద్ద మూవీలో నటించడంతో మరింత ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మరింత ఉత్సాహంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతవాసులు కూడా మరింత సందడి వాతావరణంతో నెలకొన్న పరిస్థితి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద మూవీ చూడాలంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.